హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. సో థీమ్ 3కి సంబంధించి ఈ వీడియో నెంబర్ వచ్చేసి 11. సో ప్రీవియస్ వీడియో కనుక మీరు చూడకపోతే మన ఛానల్లో థీమ్ 3 సోషల్ స్టడీస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది. సో అందులోకి వెళ్తే మీరు హిస్టరీకి సంబంధించి 6th నుంచి 8th వరకు ఉన్న లెసన్స్లోని వీడియోస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను నేషనల్ మూవ్మెంట్ యొక్క ఎర్లీ ఫేజ్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసి వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశా. సో ఖచ్చితంగా మీరు ప్రీవియస్ వీడియో అనేది చూడండి. సో ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఏంటంటే మీకు కంటిన్యూషన్ అని ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మనకి లేట్ ఫేజ్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 1919 to 1947 మనము నేషనల్ మూవ్మెంట్ లో లేట్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ లేట్ ఫేజ్ నుంచి మహాత్మా గాంధీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది నేషనల్ మూవ్మెంట్ లో. ఓకే, సో ఫస్ట్ పాయింట్, సో మహాత్మా గాంధీ అరైవ్డ్ ఇండియా ఇన్ 1915 ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా నుంచి మహాత్మా గాంధీ ఇండియాకి ఎప్పుడు వస్తాడు? 1915 లో వస్తాడు. ఓకే, నెక్స్ట్, సో హిస్ ఎర్లియస్ట్ ఇంటర్వెన్షన్స్ వెర్ ఇన్ లోకల్ మూవ్మెంట్స్ లో ఇతను వచ్చేసి ఇన్వాల్వ్ అవుతాడు. సో ఆ లోకల్ మూవ్మెంట్స్ ఏంటిదంటే చాంపారన్ అండ్ కేడా. సో ఇట్లా ఈ రెండు మూవ్మెంట్స్ లో ఇవి వచ్చేసి పీజెంట్స్ యొక్క స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఫర్ ద అన్ఫేర్ టర్మ్స్ అండ్ ఎక్సెసివ్ ట్యాక్స్ కి అగేనిస్ట్ గా వీళ్ళు వచ్చేసి మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇందులో మహాత్మా గాంధీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇన్ అహ్మదాబాద్ హీ లెడ్ ఏ సక్సెస్ఫుల్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ ఇన్ 1918 లో వచ్చేసి అహ్మదాబాద్ లో గాంధీజీ వచ్చేసి మిల్ వర్కర్ స్ట్రైక్ లో సక్సెస్ అనేది చేస్తాడు. ఓకే, సో ఈ మూమెంట్స్ నుంచి గాంధీజీ వచ్చేసి మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ నేషనలిస్ట్ వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇంటరాక్షన్ అనేది జరిగింది. లైక్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గాని, వల్లభాయ్ పటేల్ ఇట్లాంటి వాళ్ళతోటి కాంటాక్ట్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, సో మహాత్మా గాంధీ లీడ్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? ఫస్ట్ వన్, చాంపార క్యాంపెయిన్ ఇన్ 1917. నెక్స్ట్, Kaira protest in 1918. Next, participated in Ahmedabad textile workers agitation in 1918. ఓకే, సో ఇవి వచ్చేసి మహాత్మా గాంధీ లీడ్ చేసిన ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి కంటెంట్ వీడియోస్ నేను మన ఛానల్ ఎప్పుడు అప్లోడ్ చేస్తా. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్, సో రోవల్ట్ యాక్ట్ ఇది వచ్చేసి 1919 లో జరుగుతుంది. రోవల్ట్ యాక్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇన్ 1919 గాంధీ గేవ్ ఏ కాల్ ఫర్ సత్యాగ్రహ అగేన్స్ట్ ది రోవల్ట్ యాక్ట్ దట్ ద బ్రిటిష్ జస్ట్ హ్యాడ్ పాస్డ్. ఓకే, సో రోవల్ట్ యాక్ట్ కి అగేన్స్ట్ గా సత్యాగ్రహకి గాంధీజీకి కాల్ అనేది వస్తుంది 1919 లో. ఓకే, హైలైట్స్ ఆఫ్ రోవల్ట్ యాక్ట్. సో రోవల్ట్ యాక్ట్ యొక్క హైలైట్స్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. సో ఈ రోవల్ట్ యాక్ట్ ద్వారా ఏంటిదంటే పీపుల్కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ లైక్ ఫ్రీడమ్ అండ్ ఇవి ఎక్స్ప్రెషన్స్ ఇవి రెండింటిని ఫండమెంటల్ రైట్స్ ని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పోలీస్ పవర్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చిరు. ఓకే, నెక్స్ట్, సో ఎనీ పర్సన్ హూ వాస్ సస్పెక్టెడ్ బై ద పోలీస్ ఆఫ్ బీయింగ్ ఏ టెర్రరిస్ట్ కుడ్ బి అరెస్టెడ్ అండ్ కెప్ట్ ఇన్ ప్రిజన్ వితౌట్ ట్రయల్. అంటే ఎలాంటి కూడా విచారణ అనేది లేకుండా ప్రిజన్ లో పెట్టేసేవాళ్ళు, టెర్రరిస్ట్ అని జస్ట్ మనకి సస్పెక్ట్ చేస్తేనే. ఓకే, నెక్స్ట్, ఈవెన్ వెన్ ట్రైడ్ ఇట్ వుడ్ బి ఏ సీక్రెట్ ట్రయల్. ఒకవేళ వాళ్ళు ట్రయల్ చేసినా కూడా సీక్రెట్ ట్రయల్ అనేది ఉంటుంది. సో ఎవరైనా పర్సన్ వీళ్ళకి ఎవిడెన్స్ గా ఉన్నాను కూడా వాళ్ళకి చూసేవాళ్ళు కాదు అని చెప్పేసి ఉంటుంది, ఎందుకంటే సీక్రెట్ గా జరుగుతుంది కదా, థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్, Mahatma Gandhi, Muhammad Ali Jinnah and other felt that the government has no right to restrict people's basic freedom అనేది రిస్ట్రిక్ట్ చేయడానికి గవర్నమెంట్ కి ఎలాంటి రైట్ ఉండదు అని చెప్పేసి చెప్తారు. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళు వచ్చేసి ఈ రోవల్ట్ యాక్ట్ ని ఏమని క్రిటిసైజ్ చేసిరు? డెవిలిష్ యాక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్, Gandhiji asked the Indian people to observe 6th April 1919 as a day of non-violent opposition to this act. ఓకేనా, సో 6th April 1919 వచ్చేసి ఏం డే అన్నాడు? నాన్ వైలెంట్ అపోజిషన్ టు రోవల్ట్ యాక్ట్ అని చెప్పేసి అంటాడు. ఓకే, సో చెప్పింది ఎవరది? మనకి గాంధీ చెప్తాడు. సో ఇది ఏ విధంగా అంటే ప్రేయర్స్ ద్వారా, స్ట్రైక్స్ ద్వారా అనేది చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో అండ్ సత్యాగ్రహ సభాస్ అనేది కూడా డిఫరెంట్ సిటీస్ లో అనేది లాంచ్ చేసిండ్రు, మూవ్మెంట్ అనేది ఎక్కువగా సెటప్ చేయడానికి. ఓకే, నెక్స్ట్, ద రోవల్ట్ సత్యాగ్రహ టర్న్డ్ out to be the first all India struggle against the British government, although it was
లార్జ్లీ రిస్ట్రిక్టెడ్ టు సిటీస్. సో రావల్ట్ సత్యాగ్రహ వచ్చేసి ఇది ఓన్లీ సిటీస్కే రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ ఇండియాలో ఫస్ట్ స్ట్రగుల్ అగేన్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, నెక్స్ట్ సో పీపుల్ గ్యాదర్డ్ పీస్ఫుల్లీ ఆన్ ఏప్రిల్ 13, 1919. ఏప్రిల్ 13, 1919లో అందరూ కూడా జలియన్ వాలా బాగ్లో గ్యాదర్ అవుతారు. సో ఇది వచ్చేసి ఎక్కడంటే అమృత్సర్ ఇన్ పంజాబ్ స్టేట్లో. సో అక్కడ వచ్చేసి జనరల్ డ్రయర్ అతను ఫైరింగ్ అనేది పీస్ఫుల్ మీటింగ్ మీద ఆర్డర్ చేస్తాడు. సో దాని ద్వారా చాలా మంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది చనిపోతారు. ఓకే, నెక్స్ట్ సో రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి దీని యొక్క పెయిన్ ఇంకా యాంగ్రీ వచ్చేసి రినౌన్స్ చేసిండు. ఎందులో అంటే నైట్హుడ్ ఎవరైతే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇస్తారు. ఓకే, సో మహాత్మా గాంధీ వచ్చేసి మన ఇండియా యొక్క రిలీజియన్స్ యూనిటీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో ఇండియన్స్, హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఏ రిలీజియన్ వాళ్ళ కోసమైనా అతను జస్టిస్ లాగా ఫైట్ చేసేవాడు. ఓకే, నెక్స్ట్ సో మనకి ఖిలాఫత్ అజిటేషన్ అనేది నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది ఇచ్చిరు. సో 1920లో బ్రిటిష్ అనేది ఒక హార్ష్ ట్రిటరీ అనేది ఇంపోజ్ చేస్తుంది. ఎక్కడంటే టుర్కిష్ సుల్తాన్స్ ఆర్ ఖలీఫా అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేసి ఖలీఫా అనే టైటిల్ని అబాలిష్ చేస్తుంది బ్రిటిష్. ఎవరికి అంటే సుల్తాన్ ఆఫ్ టర్కీ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ సో ఆల్సో ఇండియన్ ముస్లిమ్స్, ఒటామాన్ ఎంపైర్ అయిన ఇండియన్ ముస్లిమ్స్ వచ్చేసి ఖలీఫాని వాళ్ళ యొక్క కంట్రోల్ అనేది రీగెయిన్ చేసుకోవడానికి అలౌ అనేది చేస్తుంది కొన్ని ప్లేసెస్లో. ఓకే, నెక్స్ట్ సో ద లీడర్స్ ఆఫ్ ఖలీఫట్ అజిటేషన్ మొహమ్మద్ అలీ అండ్ షుకత్ అలీ. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది ఇనిషియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ సో ఇన్ ద నాగ్పూర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ 1920లో గాంధీజీని కాంగ్రెస్కి లీడర్గా అక్నాలెడ్జ్ అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ సో మనకి నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి 1921 to 22 మధ్య అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో హూ లెఫ్ట్ ది లీగల్ ప్రొఫెషన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్. సో నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ మోతిలాల్ నెహ్రూ, సెకండ్ సిఆర్ దాస్, నెక్స్ట్ శ్రీ రాజగోపాలాచారి, ఇంకొకరు అనేది ఉంటారు ఆసఫ్ అలీ. సో వీళ్ళు 4 మెంబర్స్ వచ్చేసి నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ లో లీగల్ ప్రొఫెషన్స్ గా వీళ్ళు అనేది ఉంటారు. ఓకే, నెక్స్ట్ సో ద ఇంపోర్ట్ ఆఫ్ ఫారెన్ క్లాత్ ఫాల్ డ్రాస్టికల్లీ బిట్వీన్ 1920 అండ్ 1922లో ఫారెన్ క్లాత్స్ కి మొత్తం కూడా రేట్ అనేది దాని యొక్క యూసేజ్ అనేది తగ్గిపోతుంది, ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఎందుకనంటే ఆ టైంలో వచ్చేసి మనకి స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. అంటే మన ప్రొడ్యూస్, ఇండియన్ ప్రొడ్యూస్ యొక్క మనమే తయారు చేసుకోవాలి. టెక్స్టైల్ అయినా, సాల్ట్ అయినా, ఏదైనా కూడా ఇండియన్స్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని చెప్పేసి స్వదేశీ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఏంటి అంటే ఫారెన్ గూడ్స్ ఏవి ఉన్నా కూడా ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది 1920 to 1922 మధ్య. ఓకే, నెక్స్ట్ సో టు దిస్ గాంధీ యాడెడ్ ఏ క్యాంపెయిన్ ఫర్ పీపుల్ టు స్పిన్ దేర్ ఓన్ కాటన్ అనే చక్ర. సో ఇది వచ్చేసి మనం ఈ క్లాత్ ని ఏమంటాము, కడి అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో చక్ర మీద మనకి గాంధీ ఫోటోస్ అనేది చూస్తారు కదా, ఏదో క్లాత్ ని, థ్రెడ్ ని, యాన్ ని స్పిన్ చేస్తున్నట్టుగా. సో అది దీనికి అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇన్ ద లేట్ ఫేజ్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ గాంధీజీ అడాప్టెడ్ చక్ర యాజ్ ఎ సింబల్ ఆఫ్ స్వదేశీ. ఓకేనా, సో స్వదేశీ మూవ్మెంట్ యొక్క సింబల్ ఏంటిది, చక్ర అని చెప్పేసి ఉంటుంది. అది ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, గాంధీజీ. ఓకే, నెక్స్ట్ సో గుంటూరు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ది నేషనలిస్టిక్ యాక్టివిటీ. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుంటూరు వచ్చేసి సెంట్రల్ నేషనలిస్ట్ యాక్టివిటీకి సెంటర్ గా అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ది హైలైట్స్ ఆఫ్ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ వాజ్ ది ఫేమస్ చీరాల పేరాల మూవ్మెంట్. సో నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ లో హైలైట్ ఏంటిదంటే చీరాల పేరాల మూవ్మెంట్ వచ్చేసి హైలైట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చీరాల పేరాల మూవ్మెంట్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఈ చీరాల పేరాల వచ్చేసి ఆ ప్లేస్ ని బ్రిటిష్ గవర్నమెంట్ మున్సిపాలిటీ కింద మార్చి హై ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. సో దాని ద్వారా ఏంటిదంటే పీపుల్ వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేయడానికి రిఫ్యూజ్ చేసి అబౌట్ 15,000 పీపుల్ అండ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వీళ్ళందరూ కూడా కలిసి వేరే ప్లేస్ కి మైగ్రేట్ అవుతారు. అది వచ్చేసి రామ్నగర్. సో అక్కడ వాళ్ళు వచ్చేసి 11 months అనేది స్టే చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో ప్రతి ఒక్కరు కూడా ఏమని అంటారు అంటే గాంధీజీస్ స్వరాజ్ ఇస్ కమింగ్ అండ్ వి విల్ నాట్ పే ట్యాక్సెస్ టు దిస్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు. ఓకే,
నెక్స్ట్ సో అనదర్ మేజర్ డెవలప్మెంట్ ఇంకోటి ఏంటి అంటే ఫారెస్ట్ సత్యాగ్రహ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ సత్యాగ్రహ వచ్చేసి అనదర్ మేజర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మనకు వచ్చేసి 2 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పలనాటి తాలూకా ఆఫ్ గుంటూరు డిస్టిక్, నెక్స్ట్ రాయచోటి తాలూకా ఆఫ్ కడప డిస్టిక్. సో ఈ 2 ప్లేసెస్ లో మనకి ఫారెస్ట్ సత్యాగ్రహ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద పీపుల్ ఆఫ్ పలనాడు ఇన్ గుంటూరు పే a tax called పుల్లారి టు గ్రేజ్ their cattle in the forest. సో గవర్నమెంట్ కి వాళ్ళ యొక్క క్యాటిల్ ని ఫారెస్ట్ లో గ్రేజ్ చేయాలంటే ట్యాక్స్ ని ఏమంటారు, పుల్లారి అని చెప్పేసి అంటారు. సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే గుంటూరు వాళ్ళు, పలనాడు వాళ్ళు పే చేస్తారు. సో వీళ్ళు వచ్చేసి ఫారెస్ట్ లోకి క్యాటిల్స్ ని వితౌట్ పేయింగ్ ట్యాక్స్, గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయకుండా గ్రేజింగ్ అనేది తీసుకెళ్తారు. ఎందుకు అని అంటే సో గాంధీజీ స్వరాజ్ అనేది వస్తుంది, మాకు అందరికి కూడా క్యాటిల్ కి ఫ్రీగా గ్రేజ్ చేయడానికి ఫారెస్ట్ అవైలబుల్ ఉంటది. అండ్ ఆల్సో పీజెంట్స్ కూడా వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరైతే జమీందార్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ల్యాండ్స్ అనేది వస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ సో పీజెంట్స్ ఆఫ్ ప్రతాప్గర్ ఇన్ యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్. సో వాళ్ళంతా కూడా టీనెంట్స్ యొక్క ఇల్లీగల్ ఎవిక్షన్స్ ని స్టాప్ చేస్తారు. ఓకే, సో ఇది వచ్చేసి గాంధీ వల్లనే వీళ్ళు వార్న్ అయినరు ఈ డిమాండ్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ సో ఎండ్ ఆఫ్ ది నాన్ కార్పొరేషన్ మూమెంట్ యొక్క ఎండ్ ఏ విధంగా అయిందని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ సో ఇన్ ఫిబ్రవరి 1922లో క్రౌడ్స్ ఆఫ్ పీజెంట్స్ వచ్చేసి పోలీస్ స్టేషన్ ఇన్ చౌరీ చౌరాలో ఫైర్ అనేది సెట్ చేస్తారు. సో దాని ద్వారా నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇందులో వచ్చేసి టోటల్ 22 పోలీస్ మెన్స్ అనేది కిల్ అయినరు అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఓకే, సో ఈ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది ఎండ్ అయిపోయినాక కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి కొన్ని కన్స్ట్రక్టివ్ వర్క్స్ రూరల్ ఏరియాస్ లో కూడా టేక్ చేసారు. ఓకే, సో కొంతమంది లీడర్స్ సిఆర్ దాస్ ఇంకా మోతిలాల్ నెహ్రూ వీళ్ళు వచ్చేసి ఏమైనా ఆర్గ్యూ చేసిండ్రు అని అంటే పార్టీకి వచ్చేసి ఎలక్షన్స్ కౌన్సిల్ అనేది ఉండాలి అండ్ ఆల్సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఫైట్ చేసారు. ఓకే, నెక్స్ట్ సో 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద మిడ్ 1920s. సో 1920s మిడ్ టైంలో 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రీయ సమ్య సేవక్ సంఘ ఏ హిందూ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఈ 2 మేజర్ డెవలప్మెంట్స్ అనేది మనకి ఏ టైంలో జరుగుతాయి, 1920 మిడ్ టైంలో ఈ 2 మేజర్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో నెక్స్ట్ సో ద రివల్యూషనరీ నేషనలిస్ట్ భగత్ సింగ్ వచ్చేసి ఈ పీరియడ్ లో యాక్టివ్ గానే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సో హిందూ మహాసభ వచ్చేసి 1950లో ఫామ్ అవుతుంది. సో దీనికి లీడర్ వచ్చేసి హెడ్ ఎవరు అంటే పండిత్ మదన్ మోహన్ మాలవ్య. సో ఇతను వచ్చేసి ఈ హిందూ మహాసభకి లీడర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హిందూ మహాసభ ఏంటి, యునైటింగ్ హిందూస్ ని యునైట్ చేయడం అండ్ రీకన్వర్టింగ్ దోస్ హూ హ్యాడ్ కన్వర్టెడ్ టు అదర్ రిలీజియన్స్ కి హిందూస్ ఎవరైనా కన్వర్ట్ అయితే వాళ్ళని రీకన్వర్ట్ చేయడం. దే ట్రై టు కౌంటర్ ద ముస్లిం లీగ్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ అదర్ రిలీజియన్ గ్రూప్స్ ఇన్ ఇండియా. సో ముస్లిం లీగ్ ఇంకా వేరే యొక్క రిలీజియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉందో దాన్ని కౌంటర్ అనేది చేయడం. ఓకే, సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ వచ్చేసి హిందూ మహాసభ ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్స్, ఇది వచ్చేసి సాల్ట్ సత్యాగ్రహ అని చెప్పేసి అంటాము. ఇది 1930 to 32 మధ్య అనేది ఉంటుంది. సో ఫస్ట్ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ వచ్చేసి 1929 లో జరుగుతుంది. ఇది వచ్చేసి లాహోర్ లో. సో దీనికి ఎవరు మీటింగ్ కి హెడ్ గా ఉన్నారంటే ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ అని అతను ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సో రిజల్యూషన్స్ అట్ దిస్ మీటింగ్. సో ఈ మీటింగ్ లో కొన్ని రిజల్యూషన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ అటైన్మెంట్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ వాస్ ఇట్స్ అల్టిమేట్ గోల్. సో 1929 లో జరిగిన నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ యొక్క అల్టిమేట్ గోల్ రిజల్యూషన్ ఏంటి, పూర్ణ స్వరాజ్ అనేది రావడం అనేది ఉంటుంది. నెక్స్ట్ రిసాల్వ్ టు లాంచ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ టు అచీవ్ పూర్ణ స్వరాజ్. సో పూర్ణ స్వరాజ్ అనేది అచీవ్ చేయడానికి కొన్ని లాంచ్ అనేది చేసిండు, లైక్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిసైడెడ్ విత్ ఎంథూసియాజం దట్ 26th January షుడ్ బి అబ్జర్వ్డ్ యాజ్ ద డే ఆఫ్ ద పూర్ణ స్వరాజ్. సో 26th January వచ్చేసి పూర్ణ స్వరాజ్ డే అని చెప్పేసి అందరు కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఈ కమిటీ మీటింగ్ లో డిస్కస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆన్ మార్చ్ 12th 1930 మార్చ్ 12th లో మహాత్మా గాంధీ ఏం డిసైడ్ అవుతాడు అంటే టు బ్రేక్ ద గవర్నమెంట్ సాల్ట్ లాస్ బై మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ అట్ దండి. ఓకేనా,
సో దాండిలో సాల్ట్ అనేది మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే సాల్ట్ లాస్ ఉందో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి గాంధీజీ ఎప్పుడు డిసైడ్ అవుతాడు? మార్చ్ 12th 1930లో. సో ఇది వచ్చేసి గుజరాత్ సీ కోస్ట్ లో ఇది ఒక స్మాల్ విలేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. సో ద నెక్స్ట్ మార్నింగ్ గాంధీ అండ్ హీస్ 78 మెంబర్స్ తోటి కలిసి గాంధీ 375 కిలోమీటర్స్ అనేది ట్రెక్ చేస్తాడు. ఎక్కడి నుంచి అంటే శబర్మతి ఆశ్రమం టు దాండి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 24 డేస్ అనేది తీసుకుంటుంది ఇది అనేది అక్కడికి దండికి రీచ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్. సో ఆన్ 6th April 1930 గాంధీ రీచ్డ్ దండి. ఓకేనా? సో 6th April 1930లో గాంధీ అతను రీచ్ అవుతాడు దండికి. సో అక్కడ హ్యాండ్ ఫుల్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకొని సాల్ట్ లా అనేది బ్రోక్ చేస్తున్నాం అని చెప్పేసి సింబల్ గా చూపిస్తాడు ఇండియన్ పీపుల్స్ కి. సో ఇది వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ అనేది చేస్తారు కదా సాల్ట్ మీద, వాటిని రిఫ్యూజ్ చేసే విధంగా అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏంటిదంటే సాల్ట్ లాస్ వచ్చేసి వేరే ప్లేసెస్ లో కూడా బ్రోక్అవుట్ అయినాయి. ఓకే, సో ఢిల్లీలో 1600 ఉమెన్స్ ని ప్రిజన్ లో పెట్టిరు అండ్ 90,000 సత్యాగ్రహీస్ అలాంగ్ విత్ గాంధీ అండ్ అదర్ కాంగ్రెస్ లీడర్స్ ని కూడా ప్రిజన్ లో చేశారు. 110 పీపుల్ ని కిల్ చేసిరు, అందులో 300 వచ్చేసి కొంచెము వూండ్ అయిన అని చెప్పేసి మనకి ఈ లా తర్వాత అనేది జరిగిన కాన్సిక్వేషన్స్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో దీని తర్వాత ప్రోగ్రామ్స్ సాల్ట్ సత్యాగ్రహ తర్వాత ప్రోగ్రామ్స్ ఏమేమైనా అంటే లైక్ ఎవరిది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడము క్లాత్ అనేది, అండ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క స్కూల్స్ కాలేజెస్ ని బైకౌట్ చేయడము, అండ్ వాళ్ళ యొక్క షాప్స్ ఏవైనా లిక్కర్ షాప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బైకౌట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఇన్ 1937లో గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. ద కాంగ్రెస్ ఫార్మ్డ్ గవర్నమెంట్స్ ఇన్ 7 out of 11 ప్రొవిజన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. In September 1939, after 2 years of Congress rule, Second World War broke out. So, కాంగ్రెస్ రూల్ 2 years తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి సెప్టెంబర్ 1939. ఓకే, సో సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసి 1939 to 45. నెక్స్ట్. జర్మనీ లెడ్ బై హిట్లర్ ఉంటారు కదా జర్మనీ. సో జర్మనీ వచ్చేసి హిట్లర్ లెడ్ చేసిండు అండ్ హీస్ నాజీ పార్టీ వాంటెడ్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ ద హోల్ వరల్డ్ అండ్ డిక్లేర్డ్ వార్ ఆన్ బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ అండ్ అదర్ కంట్రీస్ లో జర్మనీ అనేది వార్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. యుఎస్ఏ జాయిన్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఏ అనేది ఇంగ్లాండ్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ కి సైడ్ అనేది ఉంటే జర్మనీకి మాత్రము జపాన్ అండ్ ఇటలీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సో వన్ ఆఫ్ ద వరస్ట్ వార్ ఇన్ హ్యూమన్ హిస్టరీ బ్రోక్ అవుట్ ఇన్ 1939. సో ఇది వచ్చేసి 1945 వరకు అనేది జరుగుతుంది. వరస్ట్ వార్ అని చెప్పేసి అనొచ్చు మన హ్యూమన్ హిస్టరీలో. ఇది వచ్చేసి జర్మనీ హిట్లర్ చేసిన వార్ అనేది. ఓకే, సో ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే వెన్ యుఎస్ఎస్ఆర్ ఆర్మీస్ క్యాప్చర్డ్ బెర్లిన్ అండ్ ద యుఎస్ఏ డ్రాప్డ్ ఆటమ్ బాంబ్ ఓవర్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్. నాగసాకి ఇంకా హిరోషిమా ఇంకా వాటి మీద యుఎస్ అనేది ఆటమ్ బాంబ్ అనేది చేసినాక అప్పటి వరకు ఈ వార్ అనేది సెకండ్ వార్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇది వచ్చేసి 1942లో జరుగుతుంది. ఓకే, సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వచ్చేసి 8th August 1942 అట్ బాంబేలో మీట్ అవుతుంది. సో అప్పుడు ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేస్తారు. ఆ రిజల్యూషన్ ఏంటి అంటే బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా మస్ట్ ఎండ్ ఇమీడియట్లీ అని చెప్పేసి ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేస్తారు. సో ఇది పాస్ చేసిన రోజు ఈవినింగే ఈ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గాంధీ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏమని చెప్తారు అంటే సో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్లే విధంగా మనం ఫైట్ చేయాలి, డూ ఆర్ డై అనే విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. సో ఈ మూవ్మెంట్ లో మనం చనిపోవాలన్నా చనిపోవాలి, లేదంటే మన ఇండియాని ఫ్రీ అయినా చేయాలి, ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఈ మూవ్మెంట్ లో డిసైడ్ అవుతారు. ఓకే, నెక్స్ట్. సో ఇన్ ద ఎర్లీ హవర్స్ ఆఫ్ August 9th 1942 ఎర్లీ హవర్స్ ఆఫ్ August 9th లో గవర్నమెంట్ వచ్చేసి చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ ని అరెస్ట్ చేస్తారు. లైక్ గాంధీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్, ఆచార్య కృపాలని, రాజేంద్ర ప్రసాద్. సో వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ అనేది అరెస్ట్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటిదంటే చాలా మంది పీపుల్ స్ట్రైక్స్ చేయడము దీనికి అగేనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ మూవ్మెంట్ ఒక్కటేసారిగా వైలెంట్ గా మారుతుంది. అంటే చాలా మంది స్టూడెంట్స్ అయినా పీపుల్స్ అయినా కూడా పోలీస్ స్టేషన్స్ ని ఫైర్ చేయడము అండ్ టెలిగ్రాఫ్స్ ని కట్ చేయడం, ఈ విధంగా కొంచెం వైలెంట్ గా అవుతుంది. ఓకే, నెక్స్ట్. ద బ్రిటిష్ అథారిటీ డిసపియర్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్
ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ లో బ్రిటిష్ అథారిటీ అనేది డిసపియర్ అవుతుంది. సో ఈ మూమెంట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇన్ మిడ్నాపూర్ పీపుల్ సెట్ అప్ ప్యారలల్ గవర్నమెంట్ డ్యూరింగ్ 1942 టు 44 మధ్య మిడ్నూర్లో పీపుల్ వచ్చేసి ప్యారలల్ గవర్నమెంట్ అనేది సెటప్ చేస్తారు. ఓకే, సో దాదాపు ఈ మూమెంట్ ద్వారా ఏంటిదంటే 10 lakh pounds ఆఫ్ వర్త్ ప్రాపర్టీ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. 30 పోలీస్ మెన్ అనే వాళ్ళు చనిపోతారు అండ్ 10 ఆర్మీ పీపుల్ కూడా చనిపోతారు అండ్ ఆల్మోస్ట్ 90,000 పీపుల్ వచ్చేసి అరెస్ట్ అవుతారు. 1,000 పీపుల్ వచ్చేసి చనిపోతారు అట్ ద ఎండ్ ఆఫ్ ద 1943లో ఈ మూమెంట్ తర్వాత. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ అండ్ ఐఎన్ఏ. సో ఇక్కడ ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి ఉంటుంది. సో సుభాష్ చంద్రబోస్ కూడా స్వరాజిస్ట్ అండ్ రాడికల్ నేషనలిస్ట్ అని చెప్పేసి కూడా అంటాం. నెక్స్ట్ సో ఇతను వచ్చేసి ఐఎన్ఏ అనేది ఆర్గనైజ్ చేస్తాడు విత్ ద కార్పొరేషన్ ఆఫ్ రాష్ బిహారీ బోస్ ఇన్ బర్మా అండ్ అండమాన్స్ లో ఐఎన్ఏ అనేది ఆర్గనైజ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఐఎన్ఏలో మొత్తం కూడా 60,000 సోల్జర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ హీ రిసీవ్డ్ ది హెల్ప్ ఆఫ్ ది జపానీస్ ఇన్ దిస్ ఫైట్. సో ఇతని యొక్క ఫైటింగ్ లో జపానీస్ వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకుంటాడు. నెక్స్ట్ సో ఆన్ 21st October 1943లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అనేది సింగపూర్ లో సెటప్ అనేది అవుతుంది. ఎప్పుడు అది 21st October 1943. ఓకే, నెక్స్ట్ సో మార్చి 18, 1944లో ఐఎన్ఏ వచ్చేసి బర్మా క్రాస్ చేసి ఇండియాకి ఎంటర్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసి ఏ స్లోగన్ అని అంటే ఢిల్లీ చెలో ఆన్ టు ఢిల్లీ అనే స్లోగన్ తోటి ఐఎన్ఏ వాళ్ళు బర్మా నుంచి ఇండియాకి వస్తారు. ఓకే, నెక్స్ట్ సో ఇన్ మార్చ్ 1944 ఇండియా ఫ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడ హోస్ట్ చేసిండ్రు, కోహిమాలో హోస్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో ఆన్ August 23rd 1945 Subhash Chandra Bose is reported to have lost his life in an air crash లో సుభాష్ చంద్ర బోస్ చనిపోయిండు అని చెప్పేసి రిపోర్ట్ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి అంటే బ్యాంకాక్ టు టోక్యో వెళ్లే దారిలో. ఓకే, సో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే August 23rd 1945లో రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో 1940 తర్వాత ఈ పీరియడ్ తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ యాక్టివిస్ట్ అనేది క్యారెక్టరైజ్ చేసిరు. అవి ఏంటివంటే ఫస్ట్ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ, నెక్స్ట్ ట్రేడ్ యూనియన్స్, నెక్స్ట్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్, నెక్స్ట్ కిసాన్ సభాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దళిత్ ఆర్గనైజేషన్స్. సో 1940 తర్వాత ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనేది కూడా యాక్టివిటీస్ క్యారెక్టరైజ్ చేసిరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద అండర్ టీనెంట్స్ ఇన్ మలబార్ అండ్ టీనెంట్స్ ఇన్ తెబాగా, వెట్టి క్యాస్ట్ అండ్ కల్టివేటర్స్ ఇన్ తెలంగాణ వీళ్ళందరూ కూడా ఈ మూమెంట్స్ లో ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ అని చేసిరు. ఇది వచ్చేసి ఎప్పుడంటే 1940s మూమెంట్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఇన్ 1940లో ముస్లిం లీగ్ వచ్చేసి ఒక రిజల్యూషన్ అనేది డిమాండ్ చేస్తుంది. దేనికోసం అంటే ఇండిపెండెంట్ స్టేట్ ఫర్ ముస్లిమ్స్ కోసం. సో ఎక్కడ అంటే అవి పార్ట్స్ మన ఇండియాలో ఏ పార్ట్స్ అంటే నార్త్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీలో ముస్లిం లీగ్స్ వాళ్ళకి ఇండిపెండెంట్ స్టేట్ అనేది కావాలి ముస్లిమ్స్ కి సపరేట్ గా అని చెప్పేసి 1940లో ఒక రిజల్యూషన్ అనేది డిమాండ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద లేట్ 1930s ద లీగ్ బిగన్ వ్యూయింగ్ Muslim population as a separate nation from the Hindus. సో 1930 లేట్ లో ఇల్లి ముస్లిం లీగ్ వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ముస్లిమ్స్ వచ్చేసి సపరేట్ నేషన్, వాళ్ళ యొక్క సపరేట్ పాపులేషన్ హిందూస్ నుంచి డిఫరెంట్ అని చెప్పేసి అట్లా చూడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 1937లో ప్రొవిజనల్ ఎలక్షన్స్ లో ఈ లీగ్ ముస్లిం లీగ్ ఉంటారు కదా వాళ్ళకి డెమోక్రటిక్ స్ట్రక్చర్ లో సెకండ్ ఫీల్డ్ అనేది ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటిదంటే ముస్లిమ్స్ ఏమని భయపడారు అంటే వాళ్ళు వచ్చేసి అన్రిప్రజెంటెడ్ గా ఉంటారేమో అని చెప్పేసి ముస్లిం వాళ్ళు భయపడతారు. ఓకే, సో 1945లో ఎప్పుడైతే బ్రిటిష్ వార్ అనేది అయిపోతుందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ ఇంకా లీగ్ తోటి ఒక నెగోషియేషన్ అనేది ఓపెన్ గా ఇస్తారు. సో ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వడానికి. ఓకే, సో అండ్ మళ్ళీ ఎలక్షన్స్ అనేది 1946లో ఎలక్షన్స్ అనేది మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో అందులో వచ్చేసి ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ లో ఈ లీగ్ అనేది సక్సెస్ గా సీట్స్ అనేది రిజర్వ్ చేసుకుంటుంది. సో దాని ద్వారా వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తారంటే పాకిస్తాన్ కి సపరేట్ అనేది డిమాండ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్యాబినెట్ మిషన్. సో ఇది వచ్చేసి 1946. సో ఇన్ మార్చ్ 1946లో ద బ్రిటిష్ క్యాబినెట్ సెంట్ 3 members మెషిన్ టు ఢిల్లీ. సో 3 members ని బ్రిటిష్ క్యాబినెట్ అనేది సెండ్ చేస్తుంది. సో ఆ 3 members ఎవరు అని చెప్పేసి చూద్దాం.
సో 3 మెంబర్స్ ఎవరంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్టాఫోర్డ్ క్రీప్స్, సెకండ్ వచ్చేసి పితి క్లారెన్స్, థర్డ్ వన్ వచ్చేసి అలెగ్జాండర్. సో వీళ్ళ ముగ్గురిని బ్రిటిష్ క్యాబినెట్ అనేది ఢిల్లీకి సెండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టు ఎగ్జామిన్ దిస్ డిమాండ్ అండ్ టు సజెస్ట్ ఏ సూటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ ఫ్రీ ఇండియా. సో ఫ్రీ ఇండియా కోసము సూటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ కోసము డిమాండ్ చేయడానికి, ఎగ్జామిన్ చేసుకోవడానికి కోసం ఈ 3 మెంబర్స్ని ఈ క్యాబినెట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ మిషన్ సజెస్టెడ్, ఈ మిషన్ వచ్చేసి ఏం సజెస్ట్ చేసింది అంటే ఇండియా షుడ్ రిమైన్ యునైటెడ్. సో ఇండియా వచ్చేసి యునైటెడ్ గా ఉండాలి. నెక్స్ట్ కాన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ లూజ్ కాన్ఫెడరేషన్ విత్ సమ్ అటానమీ ఫర్ ముస్లిం మెజారిటీ ఏరియాస్లో వచ్చేసి వాళ్ళకి అటానమీ అనేది ఉండాలి ముస్లిం వాళ్ళకి అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మిషన్ వచ్చేసి ఇవి రెండింటిని సజెస్ట్ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ వాళ్ళు ఎప్పుడు కూడా వీటిని యాక్సెప్ట్ చేయరు, అగ్రి చేయరు. సో దాంతో ఖచ్చితంగా పార్టీషన్ అనేది కావాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఇట్ అనౌన్స్డ్ 16th August 1946 యాజ్ డైరెక్ట్ యాక్షన్ డే. వచ్చేసి మనకి ఎప్పుడు 16th August 1946 అనేది అనౌన్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ లూయిస్ మౌంట్ బ్యాటన్ who was appointed as viceroy in early 1947 was not able to resolve the difference between the Muslim League and Congress పార్టీని సాల్వ్ చేయడానికి, డిఫరెన్స్ ని రిసాల్వ్ చేయడానికి లూయిస్ మౌంట్ బ్యాటన్ ని అపాయింట్ చేశారు, కానీ అతను కూడా చేయలేకపోతారు. ఓకే, నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ ఇట్ వాస్ అగ్రీడ్ దట్ ఇండియా వుడ్ స్ప్లిట్ ఇంటూ ముస్లిం కంట్రోల్డ్ పాకిస్తాన్ అండ్ హిందూ డామినేటెడ్ ఇండియా. సో లాస్ట్కి వస్తే ముస్లిం కంట్రోల్ పాకిస్తాన్ గా, ఇండియా హిందూ డామినేటెడ్ ఇండియాగా స్ప్లిట్ అవ్వడం అనేది అగ్రీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో మనకి ఇండియాకి వచ్చేసి ఇండిపెండెంట్ వచ్చేసి 15th August 1947 వస్తుంది. అప్పుడు మనం ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఇండియన్స్ లో. సో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనకంటే ముందు అన్నట్టు 14th August రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో ఇది వచ్చేసి మొత్తం కూడా నేషనల్ మూవ్మెంట్ కి సంబంధించి లేట్ ఫేజ్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేసిన. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే, so friends, don't forget to like, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.